నమస్తే. నేను డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఇన్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. ఎన్నిసార్లు కలిసినా ప్రెగ్నెన్సీ రావట్లేదా? దీనికి ఏమి కారణాలు అయి ఉండొచ్చు? కలుస్తున్నప్పుడు మీరు సరిగ్గా కలవకపోతే, అంటే స్పర్మ్ అన్నది వెజైనాలో డిపాజిట్ అవ్వకపోయినా, ఎక్కువ స్పర్మ్ బ్యాక్వర్డ్స్ లీకేజ్ అయినా కూడా మీరు ఎన్నిసార్లు కలిసినా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సరైన టైంలో కలుస్తున్నారా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కలిస్తే ఎగ్ స్పర్మ్ కలిసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు నెలంతా కలిసినా కూడా ఆ టైంలో కలవకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సహజంగా ఆడవారికి 30 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తే నెల మధ్యలో అంటే 15th డేకి అలా రిలీజ్ అవుతుంది ఎగ్. సో మీరు 14th to 16th డే ట్రై చేస్తే కలిస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. థర్డ్, మీలో కానీ వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే, అంటే ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా, స్పర్మ్ నంబర్ అండ్ మోటిలిటీ తక్కువ ఉన్నా కూడా మీరు ఎన్నిసార్లు కలిసినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీనికి కొంతమందికి బార్డర్ లైన్లో ఉంటే సింపుల్ ట్యాబ్లెట్స్తో మనం ఎగ్ నంబర్, స్పర్మ్ నెంబర్ అండ్ మోటిలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా పెరుగుతుంది సింపుల్ ట్రీట్మెంట్స్తో. కొంతమందికి గర్భసంచి పొర సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా అంతా బాగున్నా మనం పిండం లాస్ట్ స్టెప్ పిండం వెళ్ళి యూట్రస్కి అతుకుదలవ్వటం, ఆ స్టెప్ సరిగ్గా అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే ఫైబ్రాయిడ్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, గర్భసంచి పొర థిన్గా ఉండటం మూలంగా కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో విషయం, ఇంపార్టెంట్ పాయింట్, ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటాయి. యూట్రస్కి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్కి అటాచ్డ్ ఓవరీస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఓవరీస్లోంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ ద్వారా అది యూట్రస్లోకి వస్తుంది అనమాట. సో ఆ ట్యూబ్స్ అన్నవి బ్లాక్ అయితే కూడా మనకి ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది. సో ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ మీరు ఎన్నిసార్లు కలిసినా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. ఈ డాక్టర్తో కలిసి అనాలిసిస్ చేయించుకొని సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటితో మీరు బాధపడుతుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి టు టేక్ అ కన్సల్టేషన్ విత్ మీ. ఆల్సో ఫాలో మీ ఆన్ Instagram and Facebook for more informative videos.